ఒకసారట 9 వచ్చి 9 అనే అంకెలు ఉన్నాయి కదా, 1 నుంచి 9 అంకెలు ఉన్నాయి. ఈ 9 అంకెల్లో 9 అంకె చాలా పెద్దది. ఈ 9 అంకె ఏం చేసిందంటే పక్కనున్న 8 అంకె లాగిపెట్టి కొట్టిందట. కొడితే ఎందుకు కొట్టావంటే, నేను పెద్దదాన్ని నువ్వు అడగకూడదు, నేను కొడితే నువ్వు పడి ఉండాలంతే, నేను పెద్ద నీకంటే అన్నదట. బాగా కోపం వచ్చి 8 వచ్చి 7ని కొట్టిందట. అదే సమాధానం చెప్పింది ఆ 8 కూడా. 7 వెళ్ళి 6ని కొట్టింది, 6 వెళ్ళి 5ని కొట్టింది, అలాగూ 5 వచ్చి 4 కొట్టింది, 4 వచ్చి 3 కొట్టింది, 3 వచ్చి 2 కొట్టింది, 2 వచ్చి 1 కొట్టింది. 1 కొట్టడానికి పక్కన దూరంగా 0 ఉంది. పాపం జాలేసింది. జాలేసి వెంటనే ఏం చేసిందంటే రా 0 అని చెప్పి ఆ 0ని తీసుకొచ్చి పక్కన చేర్చుకుందట. ఇప్పుడు ఎంత అయింది? 10 అయింది. ఇప్పుడు రివర్స్లో వచ్చింది. ఇప్పుడు 9 వణుకుతుంది. ఎందుకు వణుకుతుంది? 9 కంటే 10 పెద్దది ఏది? 10. అప్పటి వరకు విర్రవీగింది. ఏం వీగింది? 9 నేనే పెద్ద అనుకుందట. ఎప్పుడైతే ఆ 1 0ను చేర్చుకుందో ఒకసారిగా ఏమైపోయింది? తన సంఖ్య పెద్దదైపోయింది. ఈరోజు నువ్వు కూడా 0నే, కానీ యేసయ్యను నీ జీవితంలో చేర్చుకుంటే నీ జీవితం ఒక ప్రధానమైనది అవుతుంది. నీ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆయన నీలో నింపుకుంటే అన్ని విషయాల్లో సమృద్ధి ఉంటుంది. ఆయన ప్రార్థన నీలో నింపుకుంటే, ఆయన యొక్క కార్యాలు నీలో నింపుకుంటే, ఆయన ఆనందాన్ని నీలో నింపుకుంటే నీ జీవితం చాలా సౌఖ్యముగా, చాలా ఆనందంగా ముందుకు కొనసాగుతుంది.